బాబాయ్ ఓ బాబా అమ్మాయి గారు లోపల ఉంది ఇక్కడ మా సడుడు ఉన్నాడు ఎవరు నేను మా సడుడే మీ సడువులు పని చేసుకున్నాడు వాళ్ళ భార్య కొట్లాడి పెట్టి పిలిచి పెట్టుకొని ఇంకా కూడదమ్మా మాతలు చేసుకునేవా ఏమో దేవతరా ఎవరా నేను సంకట వస్తుందండి మీరే పుణ్యాత్మురాలేమో ఇక్కడ మా సడువులు ఉండాలి ఓ బాబా ఓ కాదమ్మని బాబా నేను చూస్తా ఉంటే ఏమనిపిస్తుంది బాబా నేను చూస్తా ఉంటే బంగారి బొమ్మ
కాదురా ఏరా కరువులో ఉన్నావేంట బాబా ఏరా ఏదో చూస్తా ఉంటే గొప్పనమంట చూస్తా ఉంటే ఏరా నీకు పోయి కానము చూడు అమ్మాయిని చూస్తే చాలు ఓడిన టాపిక్ కాదురా కాదురా చూడు కాదురా రే నేను చెప్పేది విను వాడు మంచి పెట్టడానికి 3 రోజులు లేడు ఇంకా కాదురా చూడు మీ అబ్బాయిలంతా అమ్మాయిలు చూస్తే చాలా జొల్లు కాల్చుకోవడమేనా జొల్లు నా బట్టలారా కాదురా చూడు మాటి మాటికి మీద మీద పడి చచ్చిపోతున్నావే నేను ఆడపిల్లని అనుకున్నావా గాడిద పిల్లని అనుకున్నావా నేను అటు అనుకోరా గాడిద పిల్లలు అనుకో అమ్మాయిలు కాబట్టి కాస్త దూరం ఉండమంటాడులే బాబు నీకోసము వాడు సుధాకర్ వచ్చినాడు ఎవరా వాడు బేల్దారు సుధాకర్ కాడు నీకోసం ఎంతమంది అయినా వస్తారు మీరు జొల్లునా బట్టలు మీ మగన బట్టలు అమ్మేదానికి లే అటు కూడా కాదు అటు లేకపోయిలే నువ్వు దేవుడు చెల్లి నలుపుపోయింది నలుపుకుంటాను కాదురా చూడు నువ్వు మాటి మాటికి ఎక్కడ పడితే అక్కడ చేస్తే కాదురా నువ్వు మాటి మాటి ఎక్కడ పడితే అక్కడ చేస్తే అవులే మా ఇంటైనా ఏమనుకోవాలనే ఎవరు మింటేనా అంతా వీడియో తీర్చాను చూడు ఆయనే మా ఇంటైనా మింటేనా ఆయనే ఈడు కాదురా కల్చర్ నుంచి కూడా వచ్చినాడు వాడు వీడే మా ఇంటే ఒకసారి వచ్చినాడు రే సరే కానీ రాటు నువ్వేరా వాడు ఇక్కడ పనికిరాలే వాడు ఇంకేదో కాట చిత్తూరు జిల్లాలో అని చెప్పు ఓసారి ఫోన్ పెట్టుకుంటాను రే ఇంతమందిని పెట్టుకుంటాను అట్లా చెప్తా ఏమో వదలరా చిన్న పిల్లలు బండాల బాబా
అని ఉంటారు. ఆ? మగవాడు ఎవరన్నా? ఏమంటాడు? నీ మల్లెపూలు చాలా మధురంగా వదలరా పాపము. కానీ రాలేచో కాదు నీ కొత్తలో ఏయ్! కుక్కలోరా. ఇది పిల్ల పొక్కురా. ఏయ్! బాబా కాదురా చూడు వచ్చినప్పుడు ఏంటి చూస్తానే ఉన్నా. అవును ఎక్కడ పడితే అక్కడ చేస్తాను అంటారా? కాదురా మా ఇంట్లో చిన్నది ఓహో చిన్నది ఎంత బాగున్నాదో చిన్నది ఓ చిన్నది ఓహో చిన్నది ఎంత బాగున్నాదో చిన్నది ఎరుశనగ తోటలోకి ఏ గుణదమ్మ సంగాపూర్ రంగు చీర చూడు ఆపరా. సింగాపూర్ రంగు ఏయ్ చూడు బుల్బులి ఎర్రని రే ఊరుకో. చూడు వచ్చినప్పుడు ఏంటి చూస్తానే ఉన్నా. గుడ్డు గుడ్డు ఎర్రే గుడ్డు ఆపరా అంటే మళ్ళా పరకుండా ఉండాలి. పరకుండా ఉండాలి పాట ఉంటే. ఈసారి అడిగి పోరా చెప్తా పాట ఉంది లెక్క.
అక్క అన్నావు కాబట్టి బతికిపోయినావు పో. నిలవనే వాళ్ళ కుతలతా ఏయ్, చూడు నేను చెప్పేదా కింద చచ్చిపోరా. నువ్వు చేసే పనులకు మా ఇంటి టీలా పడిపోయినాడు. ఉప్పు నా పక్క. నీ ఇంటికి బ్యాటరీ పని చేయదు. ఏం పేరు అడుగు? ఏం పేరు? షాదీ పెట్టి షట్టర్ బ్యాటరీ పని చేయదు. గంగయ్య. జంగయ్య ఆ? చుప్పయ్య చుప్పయ్య సుబ్బయ్య. చుప్పయ్య ఏం సుబ్బయ్య బావా అలసిపోయినావు ఎట్టా? ఎంత బాగుండా ఏం బాధపడతావయ్యా? బాబా నువ్వు ఇంటికాడ పడుకుంటే సుబ్బయ్య ఏంట్రా? మాట్లాడతావు. ఏం సుబ్బయ్య బావా వాడు ఎక్కడ పడితే అక్కడ చేస్తాంటే ఏమనవా? నీ బాబు ఒకటే పని ఏం పని? ఎచ్చేది కొట్టేది ఎచ్చేది కాదు సుబ్బయ్య బావా వాడు ఎక్కడ పడితే అక్కడ చేయిస్తా అంటే ఏమనవా నువ్వు? ఆయనకి మోకాలు పేరు చెప్తే ఏమంటాడు ఎవరన్నా కొట్టుకుని ఆయన గుమ్మనుంటాడు రేయ్ సరే గాని చూడు నేను చెప్పేది విను. ఇప్పుడు నన్ను ఇక్కడ పిలిచావు కదా, మా ఇంటి ఎలాంటి తెలుసా? ఎటువంటి వాడు నీ మొగుడు ఏమన్నా ఏం సుబ్బయ్య బావా సరే గాని నీకుందా లేదా అంటే మనసు ఉందా లేదా అని అది ఎటువ లేదులే. ఏంటి అది పని మనిషి ఆడ మనసు ఉంటుంది అది ఉంటే మనసు ఉంటుంది అది ఏమంటుంది సిరాపురం గడ్డాలడుమా రోడ్డు మీద రా బాబా బండి పోగలో నా మనసు బిల్లమనో వాడ నీ మీద ఎరో బావా సిరాపురం గడ్డాలడుమా అలాగే పెద్ద రమణయ్య గారిని మనలేక పూలే గురునాథ్ కూడా ఈ నిండు సభలో 100,110 బహుకరించారు.
వారికి వారి కుటుంబానికి ఆ చిన్న తల్లి కావాలని కోరుకుంటూ అలాగే పుట్టింది పురిడిలోనా పోయేది మట్టిలోనా నీళ్ళు తిరము కాదయ్యా ఓ పిల్లరమ్మయ్య గారు నీళ్ళు ఉందయ్యా పుట్టింది పురిడిలోన పోయేది మట్టిలోన నీళ్ళు తిరము కాదయ్యా ఓ పిల్లరమ్మయ్య గారు నీళ్ళు ఉందయ్యా పురిడిలోన పోయేది మట్టిలోన నీలో తిరము కాదయ్యా ఓ పిల్లరమ్మయ్య నీలో వేరే ఉందయ్యా మూడు నాళ్ళ ముందరకై భూమిపైకి వచ్చినవంట మూడు నాళ్ళ మోచటకై భూమిపైకి వస్తివయ్యా ఉన్నాను ఎన్నో చదివో ఓ పిల్లమే కాదు ముక్తి నీకు లభించినదయ్యా పుట్టింది పురిడిలోన పోయేది మట్టిలోన నీలో తిరము కాదయ్యా ఓ పెదరవాడయ్యా నీలో వేరే ఉందయ్యా అలాగే పూల యుగేందర్ గారు కూడా అర్ధనూట పదాలు బహుకరించారు వారికి వారి కుటుంబానికి ఆ చిన్న తల్లి స్వామి కాపాడు కోరుకుంటూ అదే మరి. నీ ఆలి పిల్లలు నీ అన్న తమ్ములు ఆలి పిల్లలు నీ అన్నదమ్ములు నీ వెంట ఎవరురయ్యా ఓ పిల్లగారు స్వర్గలోకము నీవే చేరితివా పుట్టింది పురిడిలోన పోయేది మట్టిలోన నీలో తిరము కాదయ్యా ఓ పెదరవాడయ్యా నీలో వేరే ఉందయ్యా కొడుకుల్లా విడనాడి కోడళ్ళ విడనాడి కూడా విడనాడి కోడాలను విడనాడి అల్లుల్లా విడనాడి ఆడాది గలవడి వలలోన విడనాడి ఆడాది తలవిరసి అందరికీ దూరమిదివో ఓ పిల్లగారు స్వర్గలోకము నీవే చేరితివా పుట్టింది పురిడిలోన పోయేది మట్టిలోన నీలో తిరము కాదయ్యా ఓ పెదరవాడయ్యా నీలో వేరే ఉందయ్యా ఓ పిల్లగారు నీలో వేరే ఉమ్మయ్యా. అలాగే ఈరోజు మర్చిపోతున్నామంటూ అలాగే కుటుంబ సభ్యులు పెనుబాల పెద్దరమణయ్య గారు ఆత్మశాంతి కోరుకుంటూ చిన్న కూతురు పూజిత పేరంపల్లి అల్లుడు గంగాధర మనవరాలు చరితశ్రీ లక్ష్మీ ప్రసన్న అలాగే మనవడు మనోజ్ చెల్లెలు జయమ్మ వీరందరూ కలిసి కూడా ఈనాడు సభలో 200 పదాలు బహుకరించారు వారికి వారి కుటుంబానికి ఆ చిన్నమ్మ తల్లి కోరుకుంటూ అలాగే వాళ్ళు ఏమని కోరుకుంటే చుక్కల్లోకెక్కినాడు పెదరమయ్య గారు ఎప్పటికీ ఎవ్వరికి చికెనోడు చుక్కల్లోకెక్కినాడు పెదరమయ్య గారు ఎప్పటికీ ఎవ్వరికి చికెనోడు చుక్కలో కేకినాడు పెదరమణి గారు ఎప్పటికీ ఎవ్వరికి దిక్కనోడు పల్లెల్లి పోతుంది తల్లి నది ఒట్టు రాజు
మరవలేక చిన్న కూతురు పూజిత పేరంపల్లె, అల్లుడు గంగాధర, మనవరాలు చరితాశ్రీ, లక్ష్మీ ప్రసన్న, మనవడు మనోజ్, చెల్లెలు జయమ్మ గారు కూడా ఈ 2 సభలో 200 పదాలు బహుకరించారు. వారికి వారి కుటుంబానికి చిన్న తెలుగు వ్యవసాయాలు ఇంట్లో 2-3 ఒకసారి కథ బామారి సుధా గారు కూడా పెదరమణయ్య గారిని ఆత్మశాన్ని కోరుకుంటూ 2 సభలో 100 పదాలు బహుకరించారు. వారికి వారి కుటుంబానికి చిన్న తల్లికి కావాలని కోరుకుంటూ తీసుకో సరే ఆయన ఏమేలే చంద్రమణయ్య భామారిది చిన్నరమణమ్మ పెద్దరమణయ్య ఆత్మశాంతి కూడా 100 పదాలు కార్యక్రమం ఇచ్చారు. మరి వారి వారి కుటుంబానికి ఆ లక్ష్మీ నరసింహ చిన్నమంది వేరే కాపాడాలని. ఆహా రాయలేలిన నాటి రతనాల జీవలో రతమై వెలసినవయ్యా ఓ వీరమయ్యలో మహారాజుల వెలసినవయ్యా. అలాగే పెదరమణయ్య గారిని మరవలేక మనవడైన పెద్దుల రాజా, మనవరాలు రమణమ్మ, అక్క రమాదేవి, మనవడు రిషి, మనవరాలు కుందన వీరందరూ కలిసి కూడా ఈ రోజుతో మర్చిపోతున్నామంటూ పెదరమణయ్య గారిని ఏమని పొడుస్తున్నారంటే రాయలేలిన నాటి రతనాల భీమలో రతమై వెలసినవయ్యా ఓ పెదరమయ్యలో మహారాజుల బతికినవయ్యా ఓ పెదరమయ్యలో మహారాజుల బతికినవయ్యా. రాయలేలిన నాటి రతనాల భీమలో రతమై వెలసినవయ్యా ఓ పెదరమయ్యా మహారాజుల బ్రతికినవయ్యా.
వాసవులు అప్పల గారు కూడా 116 రూపాయల కానుకలు ఇచ్చారు. మన వారికి వారి కుటుంబానికి వెలవెల కాబట్టి మరి ఏముంటుందంటే పలుకుల్లోని ఎవరైనా పూడిచ్చే వాళ్ళు ఉంటే ఒకసారి ఇద్దరు ముగ్గురు ఇస్తే కొంచెం కంప్లీట్ అవుతుంది కాబట్టి తర్వాత కథలే ప్రవేశిస్తున్నామండి. పాపా నువ్వు ఏమేమి పనులు చేస్తావు? ఉంటా నేను ఏమేమి పనులు చేస్తాను, నా కులగోత్రము, నా నామాంకితము. సమయం లేదు కాబట్టి పాట రూపంలో చెప్తాను, అర్జెంటుగా బయలుదేరిపోదాం చెప్పేసామనుకో. దాని తర్వాత నీకేం కాదు ఏమైనా పెట్టేది సరే అలాగే తెలుపుతాను. నేను చచ్చిపో. సుందరగిరి అడ్డమున్నది కదా. 3 నెలల గర్భవతులకు 3 నెలల గర్భవతులకి 5 నెలల గర్భవతులకు 5 నెలల గర్భవతికి 7 నెలల గర్భవతులకు 7 నెలల గర్భవతికి 9 నెలల గర్భవతులకు 9 నెలల గర్భవతికి కాన్పు చేస్తారు రా మహామంత్రి. సరిపోతే పని కానీ పిల్లలకి ఎంత, వయసు వాళ్ళకి ఎంత, గంటకి ఎంత, అరగంటకి ఎంత, ఫుల్ నైట్ ఎంత, ఫుల్ పొగులు ఎంత, మధ్యాహ్నం ఎంత, అరగంటకి ఎంత, అట్లా పిల్లలకి ఎంత, ఇట్లా ముసలిళ్ళకి ఎంత, అట్లా పిల్లలకి ఎంత. ఏందిరా నీ రేటు రే చూడు, ఎత్తితే ఇన్ని పదార్థం నా బట్ట సెట్ అయితే హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ దుబ్బనామంతా పట్టుకుంటే 10,000 పదార్థాలు దుబ్బనాడు తెచ్చిపోరా. చూడు ఈ విధంగా రే అయితే ఇప్పుడు నువ్వు నన్ను ఇక్కడ ఎందుకు పిలిచావు ఏమో చెప్తావు కదా. చెప్పావు కదా భుజం అనుకుంటావు నువ్వు వాడు తెరిగా పట్టుకుని అట్టే చూస్తాను మాట. ఇక
చెప్పు. ఏమి కానీ దేవుని సోషల్ మీరు ఏమన్నా నన్ను కోపించుకోవద్దని ఏమన్నా మాట మీరు ఎవరు కోపడదని అనుకుంటానా? ఏంది మాట్లాడుతున్నారు, ఏం పాడు మాట్లాడుకుంటారో లేదో దేవుని తెలియవాలి. ఏయ్, కాదరా ఈ కరోనా పట్టం తట్టుకోలేకున్నాడా? చూడు, వచ్చినప్పుడే చూస్తూనే ఉంటా, ఎక్కడా సౌండ్ లేదా. ఇక్కడ నా బట్టలు ఎక్కువ వస్తున్నారేమో. వాడు కలర్ అల్లనేరడు పండు, అల్లనేరడు పండు వాడు సన్నకు కట్టుదానికి ఎదిగా కట్టు బాగా. సరే కానీ ఆ, బాగున్న పట్టు మీద శీలం తిన్నాడు మరి పొన్నమ్మ గారు కూడా ఆ, ఇక్కడ కారణం చేయడానికి వచ్చారు. సరే బయలుదేరదామంటావా? బయ్యాల మరి అమ్మా కొండమ్మ వాళ్ళు మాట్లాడుకున్నారు. మీకేం పని రాడా? హలో, ఉన్నన్ని ఇబ్బందులు అతి చేయకంటే మాట్లాడకుండా సైలెంట్ గా ఉండండి.
కట్టుకున్న చీరలు అవును పెట్టుకున్న నగల సొమ్ములు అన్ని ఇస్తాను తల్లి. ఆ, నాకు తొందరగా కానుక చేయమ్మా. చూడమ్మా చేయండి అమ్మ బా. అమ్మకి చెయ్యి. రేయ్ చూడు, నేను ఇప్పుడే నడిచి వచ్చాను. అయినా నాకు చాలా అలచడిగా ఉంది. అయినా నాకు నచ్చిందిరా. ఏమిటి తల్లి? నోటి పిచ్చిందమ్మా. ఇచ్చిందా? రేయ్ మనం ఉండే పల్లెలో కాదు, చెరువులో అది పెట్టుకొని మాట్లాడు. శివాలయంలో కూడా అది మనం ఎదురు చెప్పొచ్చు. కానీ శివాలయంలో నువ్వు రెట్లు మీద కనిపిస్తుంది బాణాలు. రేయ్ చెరువులో ఆడతారు, తప్పే ఉంది. చెరువు. ఇక ముక్క చేతి ముక్కమ్మ తిరగమ్మా నీవు. ఆడపడగ బంగారు గోరు నీలమ్మ గొండమ్మా నీవు. ప్రాణనాథుడే ప్రాణేశ్వరుడే మనలో వెలగమ్మా నీవు. తాళి. తెరల కట్టినావు కదా, రెడీ కట్టినా ఇప్పుడు కాన్ చేయడానికి పోతాడా పెళ్ళు. మగవాళ్ళని బయట ఉన్నామని, మగవాళ్ళందరూ బయట ఉన్నామని ఆడవాళ్ళని లోపలికి రమ్మను బాబు. అంటే మగవాళ్ళందరూ లోపలికి వచ్చి ఆడుకుంటా బయటకి వెళ్ళిపోండి. ఆహా ఏయ్, చూడు ఏయ్ చాలా కష్టంగా కాల్ చేశాను. ఆడబిడ్డ జన్మించింది, బిడ్డని చూస్తావా? ఎక్కడుంది? చీర కింద ఉన్నది చూడు. ఏయ్, ఇప్పుడు నా బట్ట చీర కింద అంటే ఎక్కడ కాదురా, ఇది కూడా చెప్పి నువ్వు చీర దిద్దేసారి ఉన్నారు ఇక్కడ మగనామట్టలో. ముందు చీర దస్తారు, చీర మాట చెప్తే పానం పోతుంది. ఆ కరీనామట కింద పొంగినాడు. ఏడుకోవాలా నేనే అన్న చూస్తాను.